పంచాయతీ కార్మికులకు ఉద్యోగ భద్రత భరోసాను కల్పించడంలో రాష్ట్ర ప్రభుత్వం ఎందుకు అలసత్వం వహిస్తోందని భారతీయ జనతా పార్టీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు కనిమేని చక్రధర్ రెడ్డి ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. జీపీ వర్కర్స్ కు బీజేపీ అండగా ఉంటుందని ఆయన తెలిపారు. రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండలంలో పంచాయతీ కార్మికుల డిమాండ్ల సాధన కోసం ముస్తాబాద్ మేజర్ గ్రామ పంచాయతీ ఎదుట చేపడుతున్న నిరవధిక సమ్మె నేటికి 19వ రోజుకు చేరుకుంది. వీరి సమ్మెకు కానమేని చక్రధర్ రెడ్డి మద్దతు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన కార్మికులతో కలిసి మాట్లాడారు. 19 రోజులుగా జీపీ వర్కర్స్ సమ్మె బాట పడితే ప్రభుత్వం ఎందుకు స్పందించడం లేదని ఘాటుగా ప్రశ్నించారు. వీరి సమ్మెతో గ్రామాల్లో చెత్తా చెదారం ఎక్కడికక్కడ పేరుకుపోయిందన్నారు. దీంతో ప్రజలు అనారోగ్యాల బారిన పడుతున్నారని వెల్లడించారు. పంచాయతీ కార్మికులు తమ ఉపాధి కోసం పోరాటం చేస్తుంటే గులాబీ పార్టీ నేతలు ఎందుకు వారి సమస్యల కోసం కృషి చేయడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. కేవలం ఓట్ల కోసమే కార్మికులు ఉన్నారా అని ప్రశ్నించారు. వారి న్యాయమైన డిమాండ్లు పరిష్కారం అయ్యేంత వరకు బీజేపీ పార్టీ వారికి అండగా ఉంటుందని వెల్లడించారు. ఈ కార్యక్రమంలో బీజేపీ పట్నా అధ్యక్షుడు మెంగని మహేందర్, ఎస్సీసీఎల్ జిల్లా పంచాయతీ కార్మికుల మండల అధ్యక్షులు జల్లి లక్ష్మణ్ కార్మికులు పాల్గొన్నారు. గత 19 రోజులుగా మరి పారిశుద్ధ్య కార్మికులు అదేవిధంగా గ్రామ పంచాయతీ 4వ స్థాయి సిబ్బంది వారి డిమాండ్ల గురించి వారు నిరాహార దీక్ష చేస్తుంటే మరి గ్రామంలో మొత్తం చెంత చెదారము పేరుకపై ఈరోజు వ్యాధులు వచ్చే పరిస్థితి ఈరోజు ఉంటే మరి గవర్నమెంట్లో ఉన్న ఏ ఒక్కరు కూడా మరి సమస్యలను పరిష్కరించే దిశగా ఎవరు కూడా రావడం లేదు. ఈరోజు ముస్తాబాద్ మొత్తం కూడా దుమ్ము ధూళి చెత్తా చెదారంతో నిండిపోయింది. మరి గ్రామ సర్పంచ్ ఉండి కూడా లేని విధంగా ఈరోజు మన ముస్తాబాద్ గ్రామ పంచాయతీ అయింది. మరి ఈ సమస్యలు చూస్తుంటే ఒక్కసారి టీఆర్ఎస్ గవర్నమెంట్ ఏం చేస్తుంది, కేసీఆర్ ఇదివరలో మరి ఎలక్షన్ లో ఏం చెప్పిండో, మరి కేటీఆర్ పలు సందర్భాల్లో మరి పారిశుద్ధ్య కార్మికులు వీళ్ళే మరి ఈ రోజు గ్రామాలను శుభ్రంగా ఉంచేది, వీళ్ళుంటేనే మనం మంచి జీవనం సాగిస్తున్నాము, వీళ్ళ ద్వారానే ఈ రోజు గ్రామాలను అందంగా ఉంచుకుంటున్నామని ఈ యొక్క గ్రామంలో ఎంత బాధ్యతతోటి దోమ ఈగ ఆలకుండా పనిచేస్తున్నటువంటి మన గ్రామ పంచాయతీ సిబ్బంది 19 రోజుల నుంచి గ్రామ పంచాయతీ ముంగట ధర్నా చేస్తుంటే ఇక్కడ స్థానికంగా ఉన్న పాలకులు వాళ్ళని గమనించి వారి పాలకుడు అయిన కేసీఆర్ దృష్టికి తీసుకుపోతారని ఎంత ప్రయత్నం చేసినా వారు మన స్థానికంగా ఉన్న ప్రజాప్రతినిధులు ఈ టీఆర్ఎస్ లో అన్ని పదవులు పొందుతున్న మన ఊరు నాయకులు మరి మన ప్రజలకు కనబడతలేరా? రేపు వీళ్ళు కూడా టీఆర్ఎస్ కు ఆనాడు మన లోకల్ నాయకులకు ఓట్లేసిన వాళ్ళే వీళ్ళు కూడా వేసారు. వీళ్ళు వేస్తేనే మీరు అధికారంలోకి వచ్చారు. రేపు కూడా వీళ్ళ దగ్గరికి ఏ ముఖం పెట్టుకొని మీరు ఓట్లు అడుగుతారు? ఇలా ఈ సంస్థల పనిచేసేసి ఉన్నవారు కాదు, అన్ని కులాలలో వారు ఇలా లేని కుటుంబాలే ఉన్నాయి. కలుపుకులేని కుటుంబాలే మీ సేవ చేస్తున్నాయి, మీ మోర్లు ఎత్తిపోతున్నాయి, మీ ఉద్ది ముంగట ఊడిగా చేస్తుంది. అలాంటిది మీరు ఒక హైదరాబాద్ లో ఉన్న సిబ్బంది కాకుండా ఈ గ్రామాలలో ఉన్న బాధలు ఈ గ్రామాల్లో ఉన్నటువంటి టీఆర్ఎస్ నాయకులకు దృష్టి కనబడతలేదా? వీరు సర్పంచ్, వార్డు మెంబర్లు, ఈ ఎంపీటీసీలు వీళ్ళు ఎందుకు గెలిచినట్టు స్థానికంగా ఈ స్థానిక సమస్యలు అక్కడ అయ్యగారి దృష్టికి తీసుకుపోవాలంటే ఈ సర్పంచ్, ఎంపీటీసీలు, ఈ వార్డు మెంబర్లు